హలో వెల్కమ్ బ్యాక్. ఇది పార్ట్ 2 వీడియో. మనము 20 ఇయర్స్ వరకు ఏం చేయొచ్చు, 20 to 40 ఏం చేయొచ్చు తెలుసుకున్నాం. 40 నుంచి మొదలవుతుంది అసలు గేమ్. 40 to 60 ఆత్రం ఎక్కువ, ఏవేవో చేసేయాలనుకుంటాం, పరుగులు తీస్తాం అండ్ ఏది కాక ఒక చోటుకు వచ్చి ఆగిపోతాం. 40 to 60 హెల్త్ మళ్ళీ ఇట్లా ఉల్టా ఏజ్ స్టేజ్. సో హెల్త్ని కాపాడుకోండి. హెల్త్ 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 వెరీ ఇంపార్టెంట్. 40 ఇయర్స్ తర్వాత యాక్సిలరేటర్ ఇట్లా స్పీడ్కి వెళ్ళిన బండి మెల్లగా తగ్గించాలి. స్పీడ్ తగ్గించే స్టేజ్ అనమాట. ఏది మనం పరుగుల లైఫ్ని తగ్గించి మానసికంగా ప్రశాంతతను తెచ్చుకునే లైఫ్, మానసికంగా స్పీడ్ పెంచే లైఫ్. ఫిజికల్గా వెళ్ళడము, పని చేయడము, జాబులు తెచ్చుకోవడము, అది ఇది డబ్బులు సంపాదించడం, మానసికంగా స్పీడప్. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత నా ఏజ్ 60 వచ్చాక నేను ఎలా ఉంటానో, నా హెల్త్ ఎలా ఉంటుందో, నేను లేచి పూజ చేసుకోగలనో లేదో, సరిగ్గా యోగాసనాలు చేయగలనో లేదో, ఒక ఆసనంలో కూర్చుని తపస్సు చేయగలనో లేదో, నేను నా పిల్లల్ని సరిగ్గా చూసుకోగలనో లేదో, నా హెల్త్ బాగుండాలి అని ఫస్ట్ 40 ఇయర్స్కి ఖచ్చితంగా 1 అవర్ హెల్త్ కోసం పెట్టేయాలి. 40 to 60 సంపాదించిన డబ్బుని ఇన్వెస్ట్ చేయడం, ఇన్వెస్ట్ ప్రాపర్గా చేసుకోవడం అండ్ దాన్ని కొంచెం ఆర్గనైజ్డ్గా చేసుకుని 60కి ఎట్లా మనం వీన్ ఆఫ్ చేయొచ్చు అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ అడ్వైజర్ 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి 40, 45, 50, 60 కొంచెం లంసమ్స్ అన్నీ దాచిపెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత 40 to 60లో వచ్చే ఒక మహామాయ రోగం ఏంటంటే పిల్లల భవిష్యత్తు వాళ్ళు తప్పుదారి పట్టేస్తున్నారు. వాళ్ళు తప్పుదారి పడుతున్నారు కాబట్టి నేను మహాప్రభువుని నేను కాపాడేయాలి. ఈ టైపు సుత్తిలో బతుకుతారు చాలామంది. వాళ్ళు ఒక 40-20 ఏళ్ళు వచ్చాయి కదా, వాళ్ళకి ఒక లైఫ్, ఒక తెలివి, ఒక బుర్ర ఒకటి ఉంటుంది. నేను ఓన్లీ హెల్ప్ చేస్తా, ఊరికే పట్టించుకుని ఎక్కించుకుని నేను 45 ఇయర్స్ పెంచాను, సో నువ్వు చెప్పినట్టుగా వినాలి, ఇంత నాన్సెన్స్ లేదు అని ఈజీ చేసుకోవాలి. లైఫ్ని ఈజీ చేసుకోవాలి. అంతేగాని ఒకటే ఆలోచించి పిల్లల భవిష్యత్తు. ఒక ఆయన తెలిసి నాకు మంచి ఆఫీసర్, ఆయన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి ఆఫీస్ మానేసేసి బీఆర్ఎస్ పెట్టేసేసుకుని ఉన్న పొలం అమ్మేసేసుకుని అన్నీ పెట్టి వాళ్ళని చదివించి వాళ్ళు మంచిగా 2 పిల్లలు ఎక్కడికో వెళ్ళి సెటిల్ అయిపోయారు. అక్కడ ఎవరినో పెళ్లి చేసుకుని ఇంటికి రమ్మన్నా రారు. అందుకని అంత ఫూలిష్గా బతకూడదు లైఫ్. టేక్ ఇట్ ప్లాన్, సింపుల్గా పిల్లల కోసం అన్నీ చేస్తాం, అట్ ద సేమ్ టైం మన కోసం మనం పట్టించుకుంటాం. తప్పు కాదు అది, దట్స్ నాట్ రాంగ్, శాడిజం కాదు అది. చాలా సింపుల్గా పిల్లల భవిష్యత్తు కోసం నేనేం చెయ్యగలను చేస్తాను. పిల్లల భవిష్యత్తు కోసం నేను ఓవర్గా త్యాగం చేసేసి వాళ్ళ కోసం అప్పులు చెయ్యను. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా చేస్తానండి. ఒక ఆయన 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అప్పు మీద అప్పు. ఆ పెద్ద కాలేజ్లో చదివితే ఆ పెద్ద కాలేజ్కి వెళ్ళి ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. పాయింట్లెస్ కదా. సో మై పాయింట్ ఈస్, పిల్లల కోసం మనం చేద్దాం, కానీ మన లిమిట్ తెలిసి చేద్దాం. 40 to 60 ఇది వస్తుంది, ఈ మాయ. పిల్లల కోసం ఏదైనా చేయాలి. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం మనం తొందరపడిపోయి ఇప్పుడు జనరేషన్ మారింది. నెక్స్ట్ జనరేషన్ పెళ్ళి అంటే నవ్వుతారు మనని. ఓకే, సో పెళ్ళి అనే కాన్సెప్ట్ మెల్లగా విరక్కొట్టేస్తారు. అందులో భారతీయుల దగ్గర నుంచి తెంపడమే ప్రోగ్రామ్. మన దగ్గర నుంచి మన సాంప్రదాయము, మన పెళ్ళి, మన ఆచారాలు ఇవన్నీ విరక్కొట్టడానికి ఒక ఎజెండాగా, టీమ్గా పనిచేస్తుంది. ఓకే, సో అందులో మనం ఎలాగో పడిపోయాం కాబట్టి, సో నెక్స్ట్ పెళ్ళి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, అవసరం లేదు. మీరు కనుక 40 to 60 బాగా బ్రతికారనుకోండి, కంపోజ్డ్గా, కామ్గా, హ్యాపీగా మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ, మీ ఆనందాన్ని చూసుకుంటూ, వాళ్ళ కోసం మీరు చేయగలిగింది చేస్తూ ఉంటే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. మీకు తెలియకుండానే మీ పిల్లలు 1-2 తప్పుదారి వేసినా మళ్ళీ మీ లైన్లోకి వచ్చేస్తారు. బీ హ్యాపీ. ఇది చాలా చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఓకే, దీంతోపాటు ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ ఉంది. 40 to 60 వచ్చాక స్పిరిచువల్గా లేకుండా ఉండకూడదు. ఏదో ఒక రకం మీరు దేవుడినే నమ్మనంటే ఒక చుక్క పెట్టుకోండి.
లేకపోతే నేను అసలు ఈ ఫామ్లో నమ్మనంటే ఇంకో ఫామ్లెస్గా పెట్టుకోండి. సమ్ ఫార్మ్ ఆఫ్ మైండ్ని ఒక ఏరియాలోకి తీసుకొచ్చే ఫార్మాట్ చెయ్యండి. కంపల్సరీ అది. ఏదో రకంగా సమ్ ఫార్మ్లో ఒక పుస్తకం చదవండి, స్పిరిచువల్కి సంబంధించిన చేయండి, ఎంక్వైరీ, సమ్ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ చేయండి. ఈ మధ్యలో మీకు 40-60 ఎవరైనా గురువు దొరికితే మంచిగా ఉపదేశం తీసుకుని మంచి ఉపాసన చేయండి. చాలా చాలా హెల్ప్ చేస్తుంది మీకు. కంపల్సరీ చేయండి పని. 40-60 ఏజ్ ఉంటే మంచిగా ఉపాసన మార్గం ఒకటి తీసుకోండి, చిన్న మంత్రోపదేశం చేయించుకోండి, హ్యాపీగా చేయండి. చెయ్యండి 40-60. అది మీరు దేవుడు నమ్ముతారా నమ్మరా, దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు పైన ఉంటాడా పక్కన ఉంటాడా, ఇవన్నీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చెప్తారు. డోంట్ బిలీవ్ ఆల్ దట్. అవన్నీ వద్దు. ఏదో ఒక ఫార్మాట్లో మైండ్ని ఒక చోటకి తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అది చాలా చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్. నేను చెప్పేది మీకు పవర్ఫుల్ మెథడ్. 40th బర్త్డే అవ్వగానే ఏదో ఒక మంచి స్పిరిచువల్ మార్గం, మంచి ఉపదేశం తీసుకుని హ్యాపీగా సాధన చేయండి. సాధన చాలా చాలా ఎసెన్షియల్ మీకు. ఓకే. 40-60లో ఉండే ఇంకొక మాయరోగం, మహామాయరోగం అంటారు. ఏంటంటే ఇక్కడ 2 స్టేజ్లు ఉంటాయి. ఒకటేమో తల్లిదండ్రులు ఏజ్ అయిపోతూ ఉండే స్టేజ్, ఒకళ్ళేమో పిల్లలు ఒక ఏజ్కి వచ్చాక వాళ్ళ రెక్కలు విప్పుకొని వాళ్ళు ఎగిరే స్టేజ్. ఈ రెండిట్లోనూ మనం దూరిపోయి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఓకే. ఈ తెలియక చాలామంది ఈ డైవర్జన్ని, ఈ బైఫర్కేషన్ అర్థం కాక 40-45 ఇయర్స్కి కోపిస్టోళ్ళు అయిపోయి ఇటు పిల్లల మీద అరిచేసి అటు పెద్దవాళ్ళ మీద అరిచేసి నాన్సెన్స్ చేసుకుంటారు. చేసుకోకండి. బీ సెన్సిబుల్. ఎవరి లైఫ్ వాడిది, ఎవరి జీవితం వాడిది. నేను కరెక్ట్గా బ్రతుకుతున్నానా అనే దాంట్లో ఉండండి. చాలా చాలా హెల్ప్ చేస్తుంది. చాలా చాలా. ఓకే. నేను చెప్పింది ఆలోచించండి. దీంతోపాటు 60 ఇయర్స్ వచ్చేసాక 60-80 కంపల్సరీగా అష్టాదశ పురాణాలు, అన్ని శాస్త్రాలు చదివేసేయాలి. టైం దొరికినప్పుడు ఒక్కొక్క పుస్తకం చదివేసుకుంటూ పోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక పుస్తకం చదివి ఇంకో పుస్తకం మీద ఎంక్వైరీ పెడతారు. అంత సీన్ లేదు మనకి. ఇది అబ్సల్యూట్లీ గుర్తుపెట్టుకోవాలి. మీరు క్రిస్టియన్ అయితే బైబిల్, మీరు ముస్లిం అయితే ఖురాన్, మీరు హిందువు అయితే అష్టాదశ పురాణాలు చదివారు. ఎందుకు చదువుతున్నాం, అందులో ఇదేంటి లాజిక్, ఈ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లైన్ పైనదా కిందదా, సెకండరీ ముందు చదివారు. కంపల్సరీ చదివేయాలి. అండ్ చదివింది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అన్నెసరీగా అది ఇది అని కంపేర్ చేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. కంపేర్ చేయడానికి లేవు రిలీజన్. దెర్ ఇస్ ఒక సబ్జెక్ట్ ఉంది కంపారిటివ్ రిలీజన్ అని. అసలు రిలీజన్ని కంపేర్ చేయొద్దు, చేయదు. టైం వేస్ట్. అది గొప్పదా ఇది గొప్పదా కంటే నేను ఏ ధర్మంలో ఉన్నానో ఆ ధర్మం గురించి తెలుసుకోవడం గొప్పది. తెలుసుకుంటూ పోవడమే. తెలుసుకుంటూ పోవడమే. ఇది ఎంత క్విక్గా అయితే అంత క్విక్గా చేసుకోండి. ఎంత క్విక్ అయితే అంత క్విక్గా. సో 60-80 అన్ని పుస్తకాలు, మార్కెట్లో ఉన్న ప్రతి భగవంతుడికి సంబంధించిన గ్రంథము, ఒకవేళ మీరు భగవంతుని నమ్మకపోతే సైన్స్కి సంబంధించిన గ్రంథాలు చదువుకుంటూ పోవాలి. గెయిన్ మ్యాక్సిమం నాలెడ్జ్. 60-80 సెల్ఫ్ ఎంక్వైరీ చేయాలి. 80-100 బోనస్. 80-100 ఉందా బోనస్. 60-80 మధ్యలో కొన్ని మాయరోగాలు వస్తాయి. 60 ఏళ్ళు దాటి 80 ఏళ్ళు వచ్చే లోపల మనం చెప్తున్నాం ఏం చెయ్యకూడదు, ఎలాంటి పనులు చేయకూడదు అని. అందులో 60-80 ఉంటే, మీరు 60 ఇయర్స్ దాటింది అంటే ఫస్ట్ థింగ్ జిప్ లాక్ యువర్ మౌత్. నోరుని ఇట్లా జిప్ కొట్టించుకుని జిప్ వేసేసుకోండి. అన్నెసెసరీగా ఎవరి దాంట్లోనూ కమెంటరీలు చేయను, ఎవరి గురించి మాట్లాడను. అన్నెసెసరీ మాట్లాడి ఎవరి లైఫ్ ఆడది. నేను మధ్యలో ఇన్వాల్వ్ కాను అసలు. నాకు మై జర్నీ ఈజ్ డిఫరెంట్ నౌ. 60 ఇయర్స్ అవ్వగానే దట్ షుడ్ బి ఫస్ట్ డెసిషన్. అది ముందు నియమం పెట్టుకోవాలి. నేను అడగనిదే ఉచిత సలహాలు, పుకట్ సలహాలు ఇవ్వను. మా రోజుల్లో తెలుసా మీరు అనే సుత్తి కమెంట్లు వద్దు. పక్కన పెట్టేయండి. ప్రశాంతంగా ఉంటారు. 1. సెకండ్ వచ్చేసి పాత జ్ఞాపకాలు తలుచుకోను. చాలామందికి ఉంటుంది పాత జ్ఞాపకాలు నెమరు వేస్తూ. వెయ్యకండి. కొత్త జ్ఞాపకాలు చేసుకోండి. ఇంకా 60 ఇయర్స్ అప్పుడు కూడా మీరు జ్ఞాపకాలు చేసుకోవచ్చు కొత్తవి.
ఓకే, పాత జ్ఞాపకాలు లేవు, తర్వాత జ్ఞాపకాలు అసలే లేవు. ఓకే, సో జ్ఞాపకాలు తెలుసుకుని అప్పుడెప్పుడో తలుచుకుని ఆ రోజులే బాగుంటాయి, మా రోజులే బాగుంటాయి, నాస్టాల్జియా వస్తుంది, అంత నాన్సెన్స్ అలాంటివి ఏ ఉండవు. సమయం అనేది అయిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడో తలుచుకుని బాధపడ్డా, ఎప్పుడో తలుచుకుని ఆనందపడ్డా పాయింట్లెస్. చెయ్యకండి ఆ పని, చేయకండి. హ్యాపీగా సంతోషంగా ఉండండి అంతే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందుకని 60-80 ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి ఉచిత సలహాలు ఇవ్వద్దు. జిప్ లాక్. అండ్ ఆ టైంలో మనం చేయాల్సిందంటే మన ప్రవర్తన ద్వారా ఎవరిని బాధ పెట్టకూడదు. అంటే మీరు అన్‌హెల్తీగా ఉండి ఎవరినో ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం నిరంతరం చేయండి. 60-80 ఉండేసరికి అన్నీ ఇచ్చేసేసి నేను రిటైర్ అయిపోయాను, ఇంకా నేను పిల్లల మీద ఆధారపడి బ్రతకాలి అనే స్టేజ్‌లో ఎవ్వరు ఉండకూడదు. మీకంటూ కొంచెం ఫైనాన్సెస్ పక్కన పెట్టండి. మీకంటూ ఏదో ఒక పని చేసుకోండి. మీకంటూ మీ డబ్బుతో మీరు తినండి. పిల్లలతో ఉండండి హ్యాపీగా. కానీ ఏ మాత్రము వాళ్ళు ఇన్ని రోజులు మేము చేశాం కాబట్టి మీరు మాకు చెయ్యాలి అనే అపోహలోకి వెళ్ళకండి. చాలా చాలా హెల్ప్ చేస్తుంది మీకు నిజంగా కూడా. అలాంటి పిచ్చి అపోహల్లోకి వెళ్ళొద్దు. ఇన్ని రోజులు మేము పిల్లలకు చేశాం, కనీసం పిల్లలు తల్లిదండ్రులని చూడరా అండి? చూస్తే వెరీ గుడ్, వాళ్ళ ఇష్టం. చూడలేకపోయినా మీకు ఏ బాధ లేదు. అందుకని మీ ఫైనాన్సెస్ మీరు దాచిపెట్టుకోండి, మీ ఇన్సూరెన్స్ మీరు పెట్టుకోండి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు చేసుకోండి. ఆ చిన్న చిన్నవి ప్లాన్ చేసుకోండి కంపల్సరీ. మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఎలా తింటారు, మీకు ఏమేం కావాలి, మీ హెల్త్కి మీ ఇన్సూరెన్స్ ఏంటి, మీ ఆరోగ్యం కోసం మీరు ఏం చేస్తున్నారు, ఇవి కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ. 60 ఇయర్స్ వచ్చాక చాలా ఆలోచనలలో నేను ఎంతో చేశాను, ఎంతో గొప్ప ఈ ఫ్యామిలీకి ఏదో చేసేసాను అనే ఒక దాంట్లో ఉంటాం. ఎవ్వరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకుంటే వాళ్ళకు మంచిది. మీరు అలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మీరు చాలా చెడ్డవాళ్ళ కింద లెక్క. ఎందుకంటే ఇన్ని రోజులు నేను చేశాను కాబట్టి నన్ను గుర్తుపెట్టుకో అనుకున్నారంటే మీరు బిజినెస్ చేసినట్టు. చేయకండి అలా. వాళ్ళు పిల్లలు గుర్తుపెట్టుకుని చేశారా, వాళ్ళకు పుణ్యం. గుర్తుపెట్టుకోలేదా, వాళ్ళ కర్మ. మీరు దాని గురించి బాధపడుతూ ఉంటే మీరు ఇన్ని రోజులు వ్యాపారం చేసినట్టు అవుతుంది. చాలా సటిల్ విషయం, చిన్నదే. నేను చెప్పడం లేదన్నా అటు ఇటుగా చెప్పినా మీకు మ్యాటర్ అర్థమై ఉంటుంది అనుకుంటా. దట్ అన్నెసెసరీగా పిల్లలని మనం ఏదో ఇన్ని రోజులు పెంచాం కాబట్టి నన్ను నువ్వు చూసుకోవాలి అనే దాంట్లోకి వెళ్ళాలి. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 60-80 వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వీక్ అవుతాం. అందుకని నాకు బ్యాకప్ ఏంటి, నా ప్లాన్ ఏంటి అని 20 ఇయర్స్ అప్పుడే ప్లాన్ చేసుకోండి. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి కంపల్సరీ. ఇది కనుక ప్లాన్ చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది. అండ్ 60-80 వచ్చే మాయరోగంలో ఇంకొక మాయరోగం సలహాలు ఇవ్వడం. సలహాలు ఇవ్వకండి. అండ్ 60-80 లోపల వచ్చే మాయరోగం ఎప్పుడో కష్టాలు తలుచుకుని వాడట్లా వీడిట్లా అని. అండ్ 60-80 ఇయర్స్ వచ్చాయి కాబట్టి మీరు ఏ పెదరాయుడు కాదు. మీరేమి సినిమాల్లో చెప్పినట్టుగా ఇలా అని చెప్పి మీరు వేస్తే మీ ఇంట్లో రూల్స్ చెలాయించినట్టు కాదు, అవ్వదు. కొన్ని వదిలిపెట్టండి, ఏం కాదు. ఎంత లోడ్ తగ్గించుకుని ఇంక ఇప్పటికైనా 60-80 అయినా భగవంతుడి మీద లోడ్ పెడితే బెటర్. ఓకే, నేను చెప్పింది ఆలోచిస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.